అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా మరియు హెల్తీగా ఉండే ఒక అద్భుతమైన డెజర్ట్ తయారు చేసుకుందాము. అదేనండి, సగ్గుబియ్యం ఫ్రూట్ డెజర్ట్. ఈ డెజర్ట్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ముఖ్యంగా సమ్మర్లో ఇది చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి మన బాడీకి. ఇది చేసుకోవటానికి ముందుగా మనకు కావాల్సినవి సగ్గుబియ్యం, పాలు, పంచదార లేదా బెల్లం అండి, అది మన ఇష్టము. అలాగే కస్టర్డ్ పౌడర్, ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్, యాపిల్, బనానా, ద్రాక్ష, మామిడి, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇలా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల మనకు త్వరగా ఉడుకుతాయి. సగ్గుబియ్యం కాస్త నానిన తర్వాత మనం ఒక గిన్నెలో 2 పెద్ద గ్లాసులంత వాటర్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువగానే పోయండి, లేదు అంటే మనకు సగ్గుబియ్యం అనేది ఉండలాగా కట్టేస్తాయండి. అలా కాకుండా వాటర్ కాస్త ఎక్కువగానే పెట్టుకొని వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి ఇందులోకే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల మనకు సగ్గుబియ్యం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం అనేది మనకు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. లేదు అంటే ఒక సగ్గుబియ్యం ఇలా తీసుకొని మనం నొక్కి చూసినా కూడా తెలుస్తుంది. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడబోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత మళ్ళీ మనం చల్లటి నీళ్ళతో ఒకసారి పైనుంచి పోసాము అంటే సగ్గుబియ్యం అనేది ఉండలు లేకుండా గుండ్లు గుండ్లు వస్తాయండి. ఇలా సగ్గుబియ్యంని ఉడికించి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ చిక్కని పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతున్న టైంలో మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, ఆ 1 కప్పుకి 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను తీయగా ఉన్న ఫ్రూట్స్ వాడుతున్నాను కాబట్టి 3/4 కప్పు పంచదార వేసానండి. మనం తీసుకునే ఫ్రూట్స్ని బట్టి మనం తీయగా ఉన్న ఫ్రూట్స్ వేసుకుంటే మనం పంచదార తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి కొద్దిగా వాటర్ని పోసి కలిపి ఈ కస్టర్డ్ని పాలల్లో వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, కస్టర్డ్ అనేది క్రీమీగా తిక్కుగా అయ్యింది కదా. ఇలా కస్టర్డ్ బాగా ఉడుకుతున్న టైంలో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా వేసి మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏమి ఉడికించాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికించాం కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించాము అంటే మనకు ఆ స్వీట్నెస్ అంతా సగ్గుబియ్యంకి కూడా పట్టేస్తాయి. ఈ టైంలోనే మనకి ఇష్టమైతే 2-3 ఇలాచీలని దంచి పొడి చేసి వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇలాచీ ఇష్టపడేవారైతే ఇలాచీ వేసినా కూడా చాలా బాగుంటుందండి. ఈ సగ్గుబియ్యం డెజర్ట్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేసి వేసుకోవాలి. మనం పాలు వేడిగా ఉన్నప్పుడు వేసాము అంటే ఫ్రూట్స్ అనేవి టేస్ట్ మారిపోతాయండి. మనం పాలు పూర్తిగా చల్లారేలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేనైతే యాపిల్, డేట్స్, దానిమ్మ, బ్లాక్బెర్రీ, గ్రీన్ యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి. మనం దీంతో పాటే డ్రై ఫ్రూట్స్ వేయచ్చు, లేదంటే మనం సర్వింగ్ చేసేటప్పుడైనా పైన గార్నిష్గా అయినా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యంని మిల్క్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 గంటల తర్వాత చల్లగా సర్వ్ చేసామంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం సర్వింగ్ చేసేటప్పుడు కూడా చివరిగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి ఇస్తే మన సగ్గుబియ్యం డెజర్ట్ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీగా తక్కువ టైంలో సూపర్ టేస్టీ డెజర్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.